బ్రేకింగ్ న్యూస్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన ఆదినారాయణ యాదవ్ అతి పెద్ద కబ్జాకోరని ఆరోపించారు. అతని వెనుక తన పార్టీ నేతలు ఉండి ఉండొచ్చంటూ బాంబ్ పేల్చారు పల్లె రఘునాథ్ రెడ్డి. అవసరమైతే టీడీపీకి దూరంగా ఉంటారని, విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా 100 ఎకరాల పైచిలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ, మిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్తిని బదలాయించకూడదు. కానీ తన భార్య పేరిట, తన అల్లుని పేరిట, తన కొడుకు పేరిట, తన తమ్ముని పేరిట, తన తండ్రి పేరిట, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా 6 మంది డైరెక్టర్లను విస్మరించి అక్రమంగా 100 ఎకరాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు. మాకు 1 ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ లేదు. ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది. అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను, అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం తాను, నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చల్లుతున్నాడు. మేము అందరం 6 వారు అప్పీల్ చేశాము. ఎన్సీఎల్టీలో ఆర్డర్ వచ్చింది, స్టే. కోర్టులో కూడా స్టే వచ్చింది. మేము దాని జరుపుకోలేదు. ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము. మా 6 మంది డైరెక్టర్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులో వేశాము. ఎక్కడో హింస చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, భయపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు. ఆయన జోలికి మేము అసలు పోలేదు. కోర్టులో ఉంది 6 సంవత్సరాల నుంచి. వచ్చినప్పుడు వస్తుంది, మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చేసిన తప్పులని కప్పించుకోవడానికి, ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదో పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూ కబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం. కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండలో 170 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన, పేద గిరిజనులకు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరిట చేసుకున్నారు. విచారణ జరిగింది. ఆ విచారణ జరిగితే 79.90 ఎకరాల భూముల్లో ఈయన గిరిజనుల నుంచి 1B కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది. ఈయనకు పెద్ద అలవాటు ఉంది. ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు, అసైన్మెంటు భూములు విరుద్ధంగా తీసుకుంటాడు, గిరిజనులు బెదిరిస్తాడు, తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు, సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు, రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు. కుప్పలుగా బండ్లకు, లారీలకు అభియోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆదినారాయణ యాదవ్, అసైన్డ్ భూమి నమ్మకాలపై తాకీదు జారీ, అదాని పవర్ ఫండ్లకు అడ్డగింత. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, ఎక్స్ఎమ్మెల్యే గౌరవ రామకృష్ణ గారు సీఎం దగ్గర కూర్చొని అది ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక పల్లె రఘునాథరెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై అయితే ఆయన స్పందించారు. నా మీద డౌట్స్ ఉంటే విచారణ చేసుకోండి అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీకి సంబంధించి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? అటు భూ కబ్జా ఆరోపణలపై అయితే ఇటు పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించారు. సో మొత్తంగా అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి? ప్రసన్న పుట్టపర్తి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తన 30 ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని, నాపై కించిత్ ఆరోపణలు కూడా లేదు, మేము ఎక్కడ వివాదహితుని అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే తనపై అయితే ఆదినారాయణ యాదవ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆయనే పెద్ద కబ్జా కోర్ అంటూ కూడా విమర్శించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కూడా భూ తగాదాలు నడుస్తూ ఉంది. ఆ తగాదాలు నిన్న అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేపట్టిన సభపై కూడా
పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని దీనిపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పూర్తిగా కూడా ఖండించారు. ఎక్కడ భూ కబ్జా చేయలేదు, ఈ భూతో కదా అందరం కలిసి భూమి కొన్నాము, ఒకవేళ కావాలంటే దీనిపై విచారణ చేసుకోండి, ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నాను చెప్తున్న పరిస్థితి శ్రీ చంద్రబాబు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనిపై విచారణ చేయమని అడుగుతున్నాను. ఒకవేళ విచారణ నేను కావాల్సింటే టీడీపీకి దూరంగా ఉంటానంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అదేవిధంగా నేను ఎక్కడా కూడా ఇందులో మా పార్టీ నేతలు ఉండొచ్చు, వారి వెనకాలంటూ కూడా కొంతమంది ఉండొచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని పూర్తి లోతుల్లోకి వెళ్తే సత్తా జిల్లాలో ఒక ఎమ్మెల్యే దీని వెనుక ఉన్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తన పక్కనే ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఈ ఎమ్మెల్యే వెనకుండి నడిపిస్తున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ఎమ్మెల్యేకు ఈయనకు కూడా గత కొద్ది కాలంగా కూడా ప్రసారం లేదు, దీంతో ఆ వ్యక్తి నడిపిస్తున్నాడు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నా మీద వచ్చిన ఆరోపణలకు పూర్తిస్థాయిలో కూడా నేను బాధ్యత వహిస్తాను, ఒకవేళ విచారణ చేసుకుని నేను కాల్సిన పార్టీకి దూరంగా ఉంటాను అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే చూడొచ్చు ఆయన ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అన్నది కూడా. అయితే ఇప్పుడు ఈ విచారణ జరుగుతుందా లేదా ఏం చెప్తున్నారో కూడా